సో రీసెంట్గా ఒక యంగ్స్టర్ చనిపోవడం అనేది అందరు చూస్తుంటారు టీవీలో అండ్ సోషల్ మీడియాలో. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన ప్రతిసారి డిస్కషన్స్ అవుతుంటాయి. అవేర్నెస్ పెంచడానికి కోసం డాక్టర్స్ వేరియస్ వీడియోస్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ చాలామంది ఆ వీడియోస్ పెద్దగా పట్టించుకోరు. అండ్ నెక్స్ట్ టైం అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఎవరిని కాపాడే ఉద్దేశాలు అక్కడ కనబడవు. సో ఒక మనిషి కొలాప్స్ అయినప్పుడు ఏం చేయొచ్చు అనేది తెలియదు. అండ్ అసలు ఎందుకు కొలాప్స్ అయ్యారు, అలా అవ్వకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా అందరూ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఈ విషయం గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు మా కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ పేరవల్లి అండ్ డాక్టర్ చైతన్య రెడ్డి మనతో ఉన్నారు. నమస్తే, నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. నేను శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ అండ్ అకాడమిక్స్ని హెడ్ చేస్తుంటాను. సో వీ విల్ స్టార్ట్ ద సెషన్. సో డాక్టర్ శ్రవణ్, ఇదివరకు మనకు హార్ట్ అటాక్స్ అంటే వయసు మళ్ళిన వాళ్ళు మాత్రమే ఎక్కువ చూసేవాళ్ళం. బట్ ఈ మధ్య యంగ్స్టర్స్ చాలా మందిలో కూడా హార్ట్ అటాక్స్ అనేవి చూస్తూ ఉన్నాం. సో ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు డాక్టర్ నవీన్ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మనం ఈ రోజుల్లో చాలామంది యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్స్ని చాలా కామన్గా చూస్తూ ఉన్నాము. సో ఎందుకు వస్తుంది అంటే వాళ్ళల్లో మన లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్సర్సైజ్ అనేది అసలు కంప్లీట్గా లేకుండా అయిపోతుంది. దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ మనం బయట తినటము, అన్హెల్దీ డైట్ తీసుకోవటము, దాంతోపాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నమాట, లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హై కొలెస్ట్రాల్స్ అండ్ ఒబెసిటీ, ఇవన్నీ ఏంటంటే చాలా యంగ్ ఏజ్లోనే వస్తున్నాయి ఈ రోజుల్లో. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ యంగ్ పీపుల్లో ఉండటం వల్ల దాంతోపాటు కొంత జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే జన్యుపరంగా సంక్రమించడం వల్ల కూడా యాడ్ అవుతాయి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్తో పాటు. అది కూడా ఉండటం వల్ల మనకి యంగ్ పీపుల్లో చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ని కామన్గా చూస్తూ ఉన్నాం. ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు మనకు కొత్తగా వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇదివరకు కూడా ఇలాంటి ఏజ్లో హార్ట్ అటాక్స్ ఉన్నాయి బట్ మనం మిస్ అయ్యామని ఏమని అనుకుంటున్నారా? రెండు కారణాలు కరెక్ట్ అండి. ఒకటి, ఈ మధ్య కాలంలో ఈ యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్స్ పెరగడం అయితే జరిగింది ఖచ్చితంగా. సో ఎందుకు అంటే డాక్టర్ శ్రవణ్ చెప్పినట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ప్లస్ వాళ్ళ ఎక్కువ డైటరీ హ్యాబిట్ చేంజెస్ వల్ల, అండ్ ఆల్సో సబ్స్టెన్స్ అబ్యూస్ కూడా ఈ మధ్య పెరిగిపోయింది. ఈ స్మోకింగ్ కానీ, ఎస్పెషల్లీ కొకైన్ లాంటి సబ్స్టెన్స్ అబ్యూస్ ఇవన్నీ ఎక్కువయ్యాయి. ప్లస్ మనకి హార్ట్ అటాక్ అనేది డిటెక్ట్ చేసే టెక్నాలజీ కూడా చాలా బాగా అడ్వాన్స్ అయిపోయింది. చాలా ఎర్లీ స్టేజెస్లోనే వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్. అండ్ ఆల్సో సోషల్ అవేర్నెస్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. సో ఈ ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా ఇప్పుడు పీపుల్ ఎర్లీ సిమ్టమ్స్లోనే దే ఆర్ కమింగ్ టు డాక్టర్స్ అండ్ దే ఆర్ రీచింగ్ అండ్ గెటింగ్ ఆల్ ద టెస్ట్. అండ్ దానివల్ల కూడా మనకి నెంబర్ ఆఫ్ అటాక్స్ అనేవి డిటెక్షన్ పెరిగిపోయింది. సో ఈ మధ్య కాలంలో చాలామంది యంగ్స్టర్స్ ఐదర్ వర్కౌట్ చేసే టైంలో కానీ, లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ సడన్గా కొలాప్స్ అయి పడిపోవడం, ఈవెన్ కొద్దిమంది ఫిల్మ్ స్టార్స్ కూడా మనకి ఇలాంటి ఎపిసోడ్స్ చాలా చూస్తున్నాం. అది ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? మనం అనుకుంటూ ఉంటాము ఎక్సర్సైజ్ చేయకుండా అన్హెల్దీ హ్యాబిట్స్, అన్హెల్దీ డైట్, వీటి వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. అట్లానే ఈ రోజుల్లో చాలామంది జిమ్కి వెళ్తున్నప్పుడు కూడా జిమ్లో సడన్గా కొలాప్స్ అయి చనిపోవటం ఉండటం ఇదంతా చూస్తూ ఉన్నాము. సో అందరూ అనుకుంటూ ఉంటారు ఇదేంటి ఇట్లా అయినా కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఇట్లా అయినా కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, హెల్తీగా ఉందామని జిమ్కి వెళ్ళినా కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నవి. సో ఎందుకు వస్తున్నవి అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము జిమ్కి వెళ్ళినప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. మనము జిమ్లో ఏది హెవీ వెయిట్స్, ఏది సడన్గా ఒక్కసారిగా స్టార్ట్ చేయకూడదు. ఏదైనా కూడా గ్రేడెడ్గా, చిన్నగా, స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. రెండోది ఏంటంటే డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటూ ఉండటము, మంచి హైడ్రేషన్ మెయింటైన్ చేయటము, ఇట్లా మనము కొన్ని ప్రికాషన్స్ తీసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే మనం ఏమైనా అండర్లయింగ్ కాజెస్ ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. అంటే మనకు తెలియకుండా మనకేమన్నా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జెనెటిక్గా ఏమైనా హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటాము, ఆ తర్వాత కొన్ని హై కొలెస్ట్రాల్ లెవెల్స్ జెనెటిక్గా వచ్చేవన్నమాట. ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేవి ఏంటంటే మనం ముందే ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఎవాల్యుయేట్ చేసుకోవటం వల్ల మనము దానికి కారణాలు ఏంటనేది మనకి తెలుసుకోగలుగుతాం. మనకి ఇబ్బంది రాకుండా ముందే ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సో ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ప్రోటీన్ సప్లిమెంట్స్ అని చెప్పి కొన్ని తీసుకుంటూ ఉంటారు. అండ్ వాటిలో కొద్దిట్లో స్టెరాయిడ్స్ కలిపి ఉంటాయి అండ్ అవి సేఫ్ లిమిట్కి దాటి ఉంటాయి. సో వీటి వల్ల ఏమన్నా ఇంకా ఈ డేంజర్స్ పెరుగుతున్నాయని ఏమన్నా అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఈ స్టెరాయిడ్స్ అనేవి, ఈ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ అనేవి, సో ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ అంటారు అనమాట. సో ఇవి చాలా తక్కువ సమయంలో
బాడీ బాగా డెవలప్ చేయడానికి, చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఓవర్ ఎగ్జాస్ట్ అయిపోవడానికి, బాడీ ఎగ్జాస్ట్ అవ్వడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. సో ఇవన్నీ చాలా డిట్రిమెంటల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే బాడీకి ఓవర్ డోస్ అయితే హానికరంగా పనిచేస్తాయి. సో వీలైనంత వరకు గ్రాడ్యువల్గా ఎక్సర్సైజ్ చేసి ఓవర్ ట్రైనింగ్ చేసేసి, సో బాడీని తక్కువ టైంలోనే తొందరగా బాడీ పెంచేయాలని చెప్పేసి ఎన్హాన్సింగ్ డ్రగ్స్ ఇవన్నీ వాడడం అనేది హార్ట్కి నెగిటివ్గానే ఉంటాయి. వీటి వల్ల హార్ట్ రేట్ పెరిగిపోవడము, బీపీ పెరిగిపోవడము, హార్ట్ మీద స్ట్రెస్ పెరిగిపోవడము, ఇవన్నీ హార్ట్ అటాక్కి దారితీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఏదైనా సేఫ్ ప్రాక్టీసెస్ ఇలాంటివి మీరు చేస్తే మీరు ఇలాంటి ప్రమాదాల నుంచి దూరంగా ఉండే ఛాన్స్ ఉంది అని ఏమన్నా చెప్పేది ఉన్నదా? సో సేఫ్ ప్రాక్టీస్ అంటే మనం ఎప్పుడైనా జిమ్ జాయిన్ అవ్వడానికి ముందు బేసిక్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే బేసిక్ ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, కొలెస్ట్రాల్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయని చూసుకోవాలి. సో దట్ మనకి ప్రికాషనరీగా మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఏం లేవు అని తెలుసుకున్నాకనే మనం జిమ్ స్టార్ట్ చేయాలి. రెండోది ఏంటంటే కంటిన్యూస్గా చేయకూడదు, ఎట్ ఏ స్ట్రెచ్ లాంగ్ టైం చేయకూడదు. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. బ్రేక్స్ తీసుకుంటూ కొంత హార్ట్ రేట్ కూల్ డౌన్ చేసుకొని మళ్ళీ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇనఫ్ హైడ్రేషన్, మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటూ ఉండటము, సో దట్ ఇనఫ్ హైడ్రేషన్, డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి బాడీ. ఫోర్త్ పాయింట్ ఏంటంటే సప్లిమెంట్స్ తీసుకోవటం అనేది మ్యాక్సిమం మనము చూసుకొని అవాయిడ్ చేసుకోవటం బెటర్. స్టెరాయిడ్ సప్లిమెంట్స్ అట్లాంటివి తీసుకోకపోవటమే బెటరు. దానివల్ల హార్ట్ మీద చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ యంగ్స్టర్స్లో వచ్చే హార్ట్ అటాక్స్కును లేదా ఏజ్ ఎక్కువైన వాళ్ళలో వచ్చే హార్ట్ అటాక్స్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, లేకపోతే అందరిలో కామన్ కాజ్ ఏమైనా ఉంటుందంటారా? ఈ యంగ్ పేషెంట్స్కి, ఎల్డర్లీ పేషెంట్స్కి ఈ హార్ట్ అటాక్ డిఫరెన్సెస్ ఏంటి అంటే దానికి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చే కారణం. సో జనరల్గా ఎల్డర్లీ పీపుల్కి రక్త నాళాలు సన్నపడిపోవడం వల్ల ఈ రక్తం గుండెకి తగ్గిపోయి దానివల్ల హార్ట్ అటాక్ లాంటివి వస్తాయి. జనరల్గా ఇది జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ యంగ్ పీపుల్లో ఈ రక్తనాళాల్లో చిన్న గాయం ఏర్పడడం వల్ల ఈ ప్లేట్లెట్స్ అనే రక్త కణాలు వచ్చి అక్కడ బ్లాక్ లాగా తయారు చేసి ఇమ్మీడియట్గా రక్తం బ్లాక్ అయిపోతుంది. సో ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ వల్ల వచ్చే బ్లాక్ జరగడానికి కొన్ని సెకండ్స్ సరిపోతుంది. ఈ పెద్దవాళ్ళ దాంట్లోనూ చిన్నదానిలోనూ తేడా ఇదే ఉంటుంది. సో చిన్న వాళ్ళకి బ్లడ్ క్లాట్స్ వల్ల వస్తుంది కాబట్టి వాళ్ళకి కొన్ని సెకండ్స్లోనే హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళ గుండె ఆగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎంత తొందరగా మనం ఆ బ్లాక్ని క్లియర్ చేసి బ్లడ్ ఫ్లో మెయింటైన్ చేస్తే అంత బెటర్. ఇంకోటి జనరల్గా దీనివల్ల ఏమవుతుంది అంటే, సో పెద్దవాళ్ళకి టైం పడుతుంది. సో ముందర నడిస్తే గుండె నొప్పి రావడము, నడిస్తే ఆయాసం రావడము, ఇలాంటివన్నీ వచ్చి నిదానంగా వాళ్ళకి ముందే వార్నింగ్ సైన్స్ లాంటివి ఎక్కువ వస్తాయి. సో వాళ్ళు అందుకే ముందే హాస్పిటల్కి వచ్చి ముందే డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో యంగ్ వాళ్ళలో ఈ బ్లడ్ క్లాట్స్ వల్ల వాళ్ళకి అంత టైం ఉండదు, చాలా తొందరగా క్లాట్ అయిపోయి వితిన్ సెకండ్స్ బ్లాక్ అయిపోతుంది కాబట్టి సో వాళ్ళకి ఆ వార్నింగ్ సైన్స్ అనేవి ప్రతిసారి రాకపోవచ్చు. రెండోది ఏంటి అంటే, ఈ వార్నింగ్ సైన్స్ వచ్చినప్పుడు కూడా సో వాళ్ళు చాలా వరకు ఇగ్నోర్ చేస్తారు. సో మా ఏజ్లో హార్ట్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది, సో ఇలా అనుకుని వాళ్ళు అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదా యాంగ్జైటీ లేదా మజిల్ పెయిన్ అనుకుని వాళ్ళు చాలా వరకు ఇగ్నోర్ చేస్తారు. ఎస్పెషల్లీ మేము ఎమర్జెన్సీలో చూసినప్పుడు చాలామంది హార్ట్ అటాక్స్తో వచ్చినప్పుడు వాళ్ళు, సార్ మాకు వారం నుంచి ఇదే ప్రాబ్లం ఉంది కానీ మేము గ్యాస్ట్రైటిస్ అనుకున్నాము లేదా మజిల్ పెయిన్ అనుకున్నాము, పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాము అని చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా మీకు ఎప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినా సరే ఇమ్మీడియట్లీ మీరు హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకుంటే మనం చాలా అర్లీగా దాన్ని ట్రీట్ చేయొచ్చు, చాలా సులభంగా దీని నుంచి బయటపడచ్చు. సో మనలో చాలామంది కొన్ని వార్నింగ్ సైన్స్ అనేవి ఇగ్నోర్ చేస్తుంటాం. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ అయితే కనుక చాలా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఎలాంటి సిమ్టమ్స్ వస్తే కనుక వాళ్ళు కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి కార్డియాలజిస్ట్ని కలవడం కానీ లేదా చెకప్ చేయించుకోవడం కానీ మ్యాండేటరీ అని మీరు ఫీల్ అవుతుంటారు? ఇలాంటి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనేవి ఏమైనా ఉన్నాయా? మనకి చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. అవి మనం తెలుసుకొని ఉండాలి. రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ ఏంటంటే మనకి ఛాతిలో బరువుగా ఉండటము, లేదంటే ఛాతి నొప్పి ఉండటము, ఆ నొప్పి మన గొంతుకి వెళ్ళటము, లేదంటే అట్లా మన దవడలోకి వెళ్ళటము, ఈ లెఫ్ట్ సైడ్ చేతిలోకి రేడియేట్ అవ్వటము, ఇట్లాంటి సిమ్టమ్స్ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు మనకి ఆయాసం అనిపించటము, బాగా సివియర్గా వీక్నెస్ అనిపించటము, లేదంటే స్పృహ తప్పి పడిపోవటము అండ్ ఎక్సెసివ్ స్వెట్టింగ్, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నిటిని మనం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ మనం ఏంటంటే అది గ్యాస్ట్రిక్ సంబంధించింది అనుకొని నువ్వు గ్యాస్ట్రిక్ సంబంధించిన మెడికేషన్ తీసుకున్నా కూడా అది తగ్గదన్నమాట. సో దట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. సో కంటిన్యూస్గా పెయిన్, ఇంటర్మీడియట్గా పెయిన్ వస్తూ పోతూ ఉంటుంది. మెడికేషన్స్ తోటి రెగ్యులర్ మెడికేషన్స్ మనం
ఆడినప్పుడు దానికి రెస్పాన్స్ ఉండదు. దాంతోపాటు నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో అన్ని డిసీజెస్కి మనం ప్రివెన్షన్ ఇస్ ద కీ అంటుంటాం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆ డిసీజ్ రాకుండా చూసుకోగలుగుతామని చెప్తుంటాం. సో ఎస్పెషల్లీ ఈ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా పాపులేషన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని చెప్తుంటారు? సో దీనికి బేసిక్గా ఏబిసి అని ఒక రూల్ ఉంటుందండి. సో ఏ అంటే అవాయిడ్ చేయడము, దేన్ని అవాయిడ్ చేయాలి అంటే ఎస్పెషల్లీ ఈ అబ్యూసివ్ సబ్స్టెన్సెస్ లైక్ నికోటిన్ కానీ కొకైన్ కానీ ఇలాంటి సబ్స్టెన్సెస్ అవాయిడ్ చేయడము, ఎక్సెసివ్గా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం. మనం తీసుకునే ప్రతిదీ ప్రాసెస్డ్ ఏదో రకంగా ప్రాసెస్ చేసిన ఫుడ్, ఎక్సెసివ్గా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా హార్ట్కి అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ బి అంటే బీ ఫిజికల్లీ యాక్టివ్. సో ఫిజికల్ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, లైక్ డైలీ హాఫ్ అన్ అవర్ వాకింగ్ కానీ, లైక్ వీక్లీ 5 days ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసుకోవడం. సి అంటే చెక్ యువర్ నెంబర్స్. సో ఆల్వేస్ కీప్ ఎ చెక్. సో మీ బీపీ, మీ షుగర్ కానీ, మీ లిపిడ్ లెవెల్స్ కానీ ఈ నెంబర్స్ అన్నీ ఎలా ఉన్నాయి అవి చెక్ చేసుకుంటూ ఉంటే సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ ప్రివెంట్ హార్ట్ అటాక్స్. సో ఈ ఏబీసీ ఫార్ములా లుక్స్ గుడ్. సో దీంతో పాటుగా మీరేమన్నా ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా డాక్టర్ శ్రావణ్ గారు? మీరని చెప్తారా? ఇంకొన్ని ఎక్స్ట్రా థింగ్స్ ఏంటంటే మన స్ట్రెస్ లెవెల్స్ని చెక్ చేసుకుంటూ ఉండటము. స్ట్రెస్ ఎక్కువ అట్లా అనిపించినప్పుడు మెడిటేషన్, యోగా ఇట్లాంటి వాటితోటి స్ట్రెస్ని తగ్గించుకోవటము. ఎడిక్వేట్ స్లీప్, నిద్ర అనేది కనీసం ఒక 7 నుంచి 8 గంటలు ఉండేలాగా చూసుకోవటము. దాంతోపాటు రెగ్యులర్ హార్ట్ చెకప్స్, ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, కొలెస్ట్రాల్స్ ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం అగ్రెసివ్గా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. వాటిని కంట్రోల్లో ఉంచేలాగా చూసుకోవాలి. సో ఇమ్మీడియట్ హెల్ప్, అక్కడ మన కళ్ళ ముందే ఎవరైనా పడిపోతే ఎలాంటి హెల్ప్ అందించడం వల్ల వాళ్ళని మనం సేవ్ చేయగలుగుతాం, అండ్ అడ్వాన్స్డ్ హెల్ప్ వచ్చేలోపు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయంటారు? సో ఎవరైనా యంగ్ పీపుల్ కొలాప్స్ అయినప్పుడు సో పక్కన వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి కాన్షియస్గా ఉన్నారా లేదా చెక్ చేయాలి ఫస్ట్. సో వాళ్ళని తట్టి లేపడానికి ప్రయత్నించాలి. సో ఎలాంటి రెస్పాన్స్ రానప్పుడు పల్స్ చూడగలిగితే చెక్ చేయడం మంచిది. కానీ పల్స్ చూడలేని పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది స్టార్ట్ చేయాలి. దాంతోపాటు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ వాళ్ళకి కాంటాక్ట్ చేయాలి. సో ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చేదాకా అక్కడే బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల మనకి బ్లడ్ సప్లై బ్రెయిన్కి తగ్గిపోకుండా మెయింటైన్ చేయొచ్చు. మీరే పేషెంట్ని డ్రైవ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకోకుండా సో ఆ టైంలో మీరు సిపిఆర్ ఇవ్వగలిగితే ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఆ టైమ్ ఈజ్ మజిల్ అంటారు. సో టైమ్ ఈజ్ మజిల్ అంటే ఏంటి అంటే సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ పనిచేయడం ఆగిపోయినప్పుడు బాడీ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. అప్పుడు బాడీలో అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది. బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది మనం ఎంత తొందరగా రీస్టోర్ చేస్తే అంత మంచిది. సో హార్ట్ ఆగిపోయినప్పుడు మనం బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇచ్చి సిపిఆర్ చేయడం వల్ల ఆ బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది మెయింటైన్ చేస్తాం. సో మనం హాస్పిటల్ దాకా మనం సిపిఆర్ చేసి తీసుకెళ్ళగలిగితే సో వాళ్ళు అప్పుడు హార్ట్ని రికవర్ చేసినప్పుడు కూడా ఇంతసేపు బ్రెయిన్కి తక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హార్ట్ అటాక్ వచ్చి సర్వైవ్ అయిన చాలా మందిలో లైఫ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, అండ్ వాళ్ళు కంటిన్యూస్గా మెడికేషన్స్ వాడుతుండాలి, అండ్ మళ్ళీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మిగతా వారితో కంపేర్ చేస్తే ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి పేషెంట్స్కి లైఫ్ ఎలా ఉంటుంది దీని తర్వాత కొంచెం ఎలాబరేట్ చేస్తారా? యంగ్ పేషెంట్స్కి ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వస్తే వాళ్ళకి చాలా డివాస్టేటింగ్గా ఉంటుంది. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే నాకు ఇంత చిన్న ఏజ్లో ఇంత మ్యాసివ్ హార్ట్ అటాక్ రావటం ఏంటి అని వాళ్ళు చాలా డిప్రెషన్కి గురవుతారు అనమాట. సో వాళ్ళల్లో ఏంటంటే మనం ఏమీ అంత డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే మనకి మన లాంగివిటీ అంటే మన లాంగివిటీకి వచ్చిన ఇబ్బంది ఏమి ఉంటుంది అనమాట. యాజ్ యూజువల్గా రొటీన్గా అందరు జనాలు ఎలా అయితే ఉంటారో అట్లానే బతకగలుగుతారు, ప్రొవైడెడ్ మనం దానికి ఎడిక్వేట్ ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. అంటే దానికి ఎడిక్వేట్ ప్రాపర్గా మెడిసిన్ తీసుకోవటము, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉండటము, దాంతోపాటు రెగ్యులర్ చెకప్స్, హార్ట్ చెకప్స్ ఇట్లాంటివన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ అండ్ వాళ్ళు కనుక వాళ్ళ హెల్త్ని కాపాడుకోగలిగితే వాళ్ళ లైఫ్ రొటీన్గా అందరితో పాటు మన లైఫ్ స్పాన్ సేమ్ ఉంటుందన్నమాట. హార్ట్ అటాక్ వచ్చింది ఇంకా అదే ఎండ్ అట్లా ఏమి ఉండదు. అండ్ కొంత సైకలాజికల్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వటము ఇవి కూడా తీసుకుంటే వాళ్ళు తొందరగా దాని నుంచి బయటపడగలరు. ఈ మధ్య హార్ట్ అటాక్ వచ్చి డిశ్చార్జ్ అయ్యే పేషెంట్స్కి సజెస్ట్ చేసేది ఏంటంటే కార్డియాక్ రిహాబ్ అనే వర్డ్ చాలా మట్టుకు వింటూ ఉన్నాం. సో ఈ కార్డియాక్ రిహాబ్ గురించి కొంచెం ఏమన్నా చెప్తారా? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అది డాక్టర్ శ్రవణ్ గారు చెప్పినట్టు అది చాలా డివాస్టేటింగ్గా ఉంటుంది. సో దాని గురించి అలా
డిప్రెసివ్గా ఫీల్ అవ్వకుండా దాన్ని ఒక వార్నింగ్ సైన్ లాగా తీసుకొని సో ఇంక నుంచి మనం ఎంత జాగ్రత్త పడాలి, సో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మనమే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, సో మనం ముందు అనుకున్నట్టు దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, మన డైట్ లైఫ్ స్టైల్ అన్నీ మాడిఫై చేసుకోవడము అండ్ మెడికేషన్ రెగ్యులర్గా తీసుకోవడము, ఎస్పెషల్లీ స్క్రీనింగ్. సో మనకు అటాక్ వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రిస్క్లో ఉన్నారని వాళ్ళందరికీ స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేయించి సో అర్లీగా డిటెక్ట్ చేయడము, సో ఇవన్నీ మనము చేసుకుంటే మనకి నార్మల్ లైఫ్ స్టైలే ఉంటుంది. సో ఈ కార్డియాక్ హెల్త్ గురించి మన జనాల్లో చాలా మిత్స్ అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళు కొన్ని మనం నమ్ముతుంటాం, బట్ అవి నిజాలు అయి ఉండకపోవచ్చు. అలాంటివి కొన్ని ర్యాపిడ్గా అడుగుతాను, కొంచెం ఆన్సర్ చేస్తారా? సో ఈ హార్ట్ అటాక్ అనేది ఓన్లీ ఏజ్ ఎక్కువైన వాళ్ళు మాత్రమే వస్తుంటుంది? లేదు, యంగ్ పీపుల్లో కూడా హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మనం 20-25 ఏళ్ళ వయసులో వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చి ట్రీట్ చేసిన ఇవి ఇన్స్టాన్సెస్ చాలా ఉన్నవి. సో ఎవరైతే జిమ్కి వెళ్ళి ఫిట్గా ఉంటారో వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ? అలాంటిది ఏం లేదండి. హార్ట్ అటాక్స్ అనేవి ఎవరికైనా రావచ్చు. ఇంకా జిమ్కి వెళ్ళి ఓవర్ స్ట్రెయిన్ అయ్యే వాళ్ళకి, ఎస్పెషల్లీ స్టిరాయిడ్స్ లాంటివి ఎక్కువ అబ్యూస్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఈ హార్ట్ అటాక్కి సంబంధించిన నొప్పి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ చెస్ట్లో కంపల్సరీగా వస్తుంది అండ్ అది చాలా క్రషింగ్ టైప్లో ఉంటుంది అండి. అలా ఏముండదండి. మనకి హార్ట్ పెయిన్ అనేది మనకి ఛాతీలో మంటలాగా కూడా రావచ్చు అండ్ ఆ పెయిన్ మనకి ఇట్లా గొంతులోకి దవడలోకి కూడా అట్లా వెళ్ళవచ్చు అనమాట. దాంతోపాటు ఆయాసంలాగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. ఈ ప్రోటీన్ పౌడర్స్ అండ్ ఎనర్జీ డ్రింక్స్ అనేవి కంప్లీట్లీ సేఫ్, దానివల్ల ఏం ప్రమాదం లేదు? అలాంటిది ఏం లేదండి. ఎనర్జీ డ్రింక్స్ కానీ ప్రోటీన్ పౌడర్స్ కానీ ఎక్కువ తీసుకున్నప్పుడు దేర్ ఇస్ ఎ స్మాల్ రిస్క్. ఈ అరిథమియాస్ అంటే హార్ట్లో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వచ్చే రిస్క్ కొంచెం ఉంటుంది. అది కంప్లీట్లీ సేఫ్ అయితే కాదు. ఆడవారిలో ఎస్పెషల్లీ కొంచెం యంగ్స్టర్స్లో ఈ హార్ట్ అటాక్స్ అనేవి అసలు రావు? ఈ రోజుల్లో అట్లేం లేదండి. ఉమెన్కి కూడా యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నవి. ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ మెన్కే హార్ట్ అటాక్స్ వస్తాయి అనే ఇది ఉండేది. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్, మన డైట్ హ్యాబిట్స్ అండ్ స్ట్రెస్ వీటిలన్నిటి వల్ల ఈవెన్ ఉమెన్కి కూడా యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ రావడం మొదలైంది. సో ఇదివరకు అనుకున్నట్టు మనం ఈ డిస్కషన్స్ అనేవి ప్రతిసారి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం వస్తుంటాయి. ఆ తర్వాత మళ్ళీ అవేర్నెస్ అనేది అందరూ గాలికి వదిలేస్తారు. సో ఇలాంటివి చూసినప్పుడు మనం నేర్చుకొని మన వాళ్ళకి అంటే నియర్ అండ్ డియర్కి ఎవరికి రాకుండా, ఒకవేళ వస్తే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు ఎలా సేఫ్గా ఉంచాలి అనే దాని మీద అనేది దృష్టి పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయం మీద ఎడ్యుకేట్ చేయడానికి మనతో టైం స్పెండ్ చేసినందుకు డాక్టర్ శ్రవణ్ గారికి అండ్ డాక్టర్ చైతన్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మన కళ్ళ ముందు ఎవరైనా కొలాప్స్ అయినప్పుడు వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి సిపిఆర్ అవసరమా లేదా అనేది చూడాలి. సో అది ఎలా చూస్తుంటామంటే మనం ఇక్కడ ఈ మెడలో మనం ఈ ఆహార వాహికాన్ని వెనకాల ఉంటుంది, ముందు గాలి తీసుకునేది ఉంటుంది. సో దీని పక్కన ఒక 1 ఇంచ్ జరిపేసి ఇక్కడ వెనక్కి నొక్కితే, అంటే ఇప్పుడు పడిపోయిన వాళ్ళ కింద ఉంటే కనుక మనం ఫ్లోర్ సైడ్ నొక్కుతున్నాం అనమాట. సో మన వెన్నెముక సైడ్ ప్రెషర్ అప్లై చేస్తే మనకు పల్స్ తెలుస్తుందా లేదా అనేది చూసుకోవాలి. పల్స్ ఉంటే కనుక ఎమర్జెన్సీకి కాల్ చేసి అంబులెన్స్ని రిక్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ పల్స్ లేదనుకుంటే కనుక మనం పల్స్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ హార్ట్ కొట్టుకోవడం ఆగిపోయింది, సో ఆ హార్ట్ చేసే పని బ్లడ్ పంపింగ్. సో ఆ పంపింగ్ అనేది మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఒకవేళ డౌట్గా ఉంది, పల్స్ ఉందా లేదా, ఇలా చూడడం స్టార్ట్ చేస్తారు. సో పల్స్ ఉందా లేదా అనేది ఒక క్లారిటీ లేదు. అలాంటప్పుడు పల్స్ లేదనుకోండి, సిపిఆర్ స్టార్ట్ చేయండి. సో ఈ సిపిఆర్ ఎలా స్టార్ట్ చేయాలంటే, ఛాతీ మధ్య భాగంలో మనకి ఇక్కడ ఒక బోన్ ఉంటుంది. ఆ బోన్ లోవర్ హాఫ్ రెండో సగంలో, కిందకున్న సగంలో కరెక్ట్గా మధ్యలో మన పామ్ అనేది పెట్టాలి. సో ఎక్కడైతే హీల్ పార్ట్, ఈ మెయిన్ ఫోర్స్ జనరేట్ చేసే పార్ట్ ఉందో దాన్ని పెట్టేసి మన డామినెంట్ హ్యాండ్, మనం కుడి చేతి వాటం అయితే కుడి చేయి ముందు పెట్టేసి ఇంకో హ్యాండ్తో ఫింగర్స్ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని కరెక్ట్ స్ట్రైట్గా లోపలికి నొక్కుతూ ఉండాలి. ఇలా నొక్కడం ద్వారా మనం హార్ట్ని కంప్రెస్ చేసి యాక్టివేట్ చేయొచ్చు, అంటే బ్లడ్ సప్లైని మనం యాక్టివేట్ చేయొచ్చు అనమాట. సో ఇలా నొక్కినప్పుడు కనీసం మనం 2 ఇంచెస్ అన్న డెప్త్లోకి వెళ్ళాలి. సో అడల్ట్స్లో అయితే మినిమం 5 సెంటీమీటర్స్ మనం డెప్త్లోకి నొక్కాలి అండ్ పిల్లల్లో అయితే ఒక 4 సెంటీమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. ఇలా ఇస్తున్నప్పుడు మనం బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేస్తుంటాం. బట్ సిపిఆర్లో ఇంకో కాంపోనెంట్ ఏముంటుందంటే బ్రీతింగ్ పార్ట్. సో ఒకవేళ మీరు వేరే వాళ్ళకి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వడం ఇబ్బంది అనుకుంటే కనీసం ఈ సిపిఆర్లో కంప్రెషన్స్ మాత్రం ఆగిపోకూడదు. సో అడ్వాన్స్డ్ హెల్ప్ వచ్చేసే వరకు మీ కంప్రెషన్స్ అనేవి కంటిన్యూస్గా నడుస్తూనే ఉండాలి.
ఓ 2 మినిట్స్ తర్వాత మీరు ఒకసారి పల్స్ చెక్ చేసి చూడొచ్చు. ఒకవేళ పల్స్ చెక్ చేస్తే అప్పుడు ఒకవేళ పల్స్ వచ్చింది అంటే మీరు సిపిఆర్ని ఆపొచ్చు, లేదా కంటిన్యూస్గా సిపిఆర్ అనేది జరుగుతూనే ఉండాలి. సో ఈ సిపిఆర్ ఇచ్చే టైంలో మనం కనీసం 100 నుంచి 120 సార్లు ఇవ్వాలి నిమిషానికి. సో ప్రతి సెకండ్కి ఒక 2 సార్లు మనం నొక్కొచ్చు, అంతకు మించి ఫాస్ట్గా వెళ్ళకూడదు. అండ్ నొక్కిన ప్రతిసారి కూడా మనం హార్ట్ నొక్కగానే హార్ట్లో ఉన్న బ్లడ్ అనేది బయటకు వెళ్తుంది. అండ్ నెక్స్ట్ టైం నొక్కేసరికి మళ్ళీ హార్ట్ రీఫిల్ అయి ఉండాలి, కాబట్టి ఎంత ప్రెషర్ అయితే మనం పెడతామో ఆ ప్రెషర్ మళ్ళీ రిలీజ్ చేయాలి. సో రిలీజ్ చేసినప్పుడు అది రీఫిల్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం కంప్రెస్ చేసినప్పుడు మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ప్రెషర్ అండ్ రిలీజ్, ప్రెషర్ రిలీజ్, ప్రెషర్ రిలీజ్, ఇలా లోపలే ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. సో ప్రెషర్ ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తుండాలి. అండ్ ఒకవేళ మీరు బ్రీతింగ్ ఇవ్వడానికి కంఫర్టబుల్ అయితే కనుక ఆ విక్టిమ్ ముక్కు మూసేసి నోరు బాగా తెరవాలి. అండ్ అదే టైంలో మనం శ్వాస అనేది డీప్ బ్రెత్ తీసుకోవాలి. డీప్ బ్రెత్ తీసుకొని వాళ్ళ మూతి చుట్టూ మన మూతితో ఒక సీల్ అనేది క్రియేట్ చేసి గట్టిగా ఊదాలి. సో అలా మనం బ్రీత్స్ అనేవి ఇవ్వచ్చు. సో సిపిఆర్లో కంప్రెషన్స్ అండ్ బ్రెత్స్ 2 ఉంటాయి. సో ప్రతి 30 సార్లు కంప్రెస్ చేసిన తర్వాత మనం ఒక 2 బ్రెత్స్ అనేది ఇవ్వమని చెప్తుంటాం. సో అంబులెన్స్ లేదా మీరు ఒకవేళ హాస్పిటల్కి డ్రైవ్ చేస్తున్నట్టయితే త్రూ అవుట్ ద జర్నీ సిపిఆర్ అనేది జరుగుతూ ఉండాలి. సో అలాంటి అడ్వాన్స్ హెల్ప్ రీచ్ అయ్యే వరకు సిపిఆర్ కంటిన్యూస్గా ఇస్తుండాలి. నిన్న మనం అందరం చూసాం సీసీటీవీ ఫుటేజ్, ఒక 25 ఇయర్స్ ఓల్డ్ బ్యాడ్మింటన్ ఆడతా కుప్పగూలు పడిపోయి చనిపోవటం. ఇది చాలా బాధాకరమైన విషయం అందరికీ కూడా. దీనికి కారణం వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ ఆర్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. యూజువల్లీ యంగ్ పీపుల్ లోపల మెయిన్గా 3 కారణాలు ఉంటాయి. ఒకటం హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి అని, హార్ట్ మసిల్ అబ్నార్మల్గా థిక్కెన్ అవుతుంది, అంటే మందంగా అవుతుంది. సెకండ్, కొంతమందికి డైరెక్ట్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లాంగ్ క్యూటీ అంటారు, బ్రుగాడా అంటారు. ఇది ఇండియాలోను సౌత్ ఈస్ట్ ఏషియాలోను కామన్. థర్డ్, కొంతమందికి వేరే హార్ట్ ప్రాబ్లంలు, హార్ట్ పంపింగ్ తగ్గటం అలా ఉండి వాళ్ళకి ఆయాసం అలాంటి సిమ్టమ్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. సో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఈసీజీ ఎకో 4 కండిషన్లో రికమెండ్ చేస్తుంది. ఒకటి, మీరే స్పృహకు పడిపోయిన హిస్టరీ ముందు ఉందనుకోండి, ఫెయింటింగ్ స్పెల్స్ లాంటి. సెకండ్, మీకు ఫ్యామిలీ హిస్టరీ, మీ చుట్టాలు ఎవరో అకస్మాత్తుగా చనిపోవటం లేకపోతే నిద్రలో చనిపోవటం అలా అయితే. థర్డ్, మీకు వేరే సిమ్టమ్స్ ఉన్నాయి, నడుస్తుంటే ఆయాసం రావటం అలాంటి హార్ట్ ప్రాబ్లమ్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఫోర్త్, మీరు అథ్లెటిక్ యాక్టివిటీకి ఏదో ఒకటి ఎన్రోల్ అవుదాం అనుకున్నారు, అలాంటప్పుడు ఈ 4 కండిషన్లో ఏదన్నా ఉంటే మీరు ఈసీజీ ఎకో స్క్రీనింగ్ ద్వారా చాలా వరకు ఈ ప్రాబ్లం లేదని నిర్ధారించవచ్చు, మీకు ఈ ప్రాబ్లం రావని కూడా చెప్పవచ్చు. మిగతా వాళ్ళందరూ జనరల్ పాపులేషన్ అకార్డింగ్ టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఈ స్క్రీనింగ్ అవసరం, ఎందుకంటే ఇలా సడన్గా గుండె ఆగిపోయే రిస్కులు చాలా తక్కువ ఈ 4 ప్రాబ్లమ్స్ లేకపోతే.